ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మేము మా పార్టీ తరపున ఈ విషయాలు ముందుగానే మా కేసీఆర్ గారు స్పష్టత చేశారు. మీరు తెలంగాణ ప్రజల పక్షాన్ని వహించే మన పార్టీ పక్షాన నిలబడితే మాత్రమే ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడే హక్కును మనం పార్లమెంట్లో ఉంటుంది. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ పార్టీ, రెండు జాతీయ పార్టీలు ఏకమైపోయి తెలంగాణ ప్రజలను నాగం చేస్తాయని చెప్పి ముందే చెప్పడం జరిగింది. విజయ్ గారు గెస్ట్ జాయిన్ అయ్యారు, ఎండ లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు మనతో పాటుగా జూమ్ లైన్ లో. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. మీ దగ్గరికి వస్తాను నేను. విజయ్ గారు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నుంచి, నేను మాట్లాడితే మీ దగ్గరికి వస్తాను. ఎస్ కంటిన్యూ. అయితే ఈ సందర్భంగానే కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఎందుకు పెడుచొన పెట్టారో మాకు తెలియదు, కానీ ఈరోజు కేసీఆర్ గారు చెప్పిందే నిజమవుతా ఉన్నది. ఈరోజు పార్లమెంటులో దిక్కుమొక్కులు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడానికి బడ్జెట్ను చూస్తే మనకు అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు 8 ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు 8 ఉన్నారు, 16 మంది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు తెలంగాణ ప్రజల బడ్జెట్లో ఎక్కడ కూడా గుండుస్తున్నా ఉన్నదే కానీ పోయినసారి కానీ ఈసారి కానీ వచ్చేది కూడా గదే విధంగా ఉంటుంది. ఈరోజు మీరు కేటాయింపులను చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనకు మధ్యలో ఆంధ్రప్రదేశ్కు ఒక విధంగా మన తెలంగాణకు ఒక విధంగా చూడడం అనేది కూడా చాలా అన్యాయకరము. అదేవిధంగా మళ్ళీ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశం చూసుకుంటే కూడా ఈరోజు సోదరులు చెప్పినట్టు ప్రభుత్వం పక్షాన 1,30,000 పైచలకు కోట్లు రాష్ట్ర అభివృద్ధి కోసం అడిగితే అందులో ఒక్క ప్రాజెక్టు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు? ఆనాడంటే సరే కేసీఆర్ గారు మీకు గొంతులో వెలక్కాయలాగా ఉన్నందుకు తెలంగాణ రాష్ట్రాన్ని పక్కకు పెట్టి అనుకుందాం. కానీ ఈరోజు నిజంగా ఏది ఏమైనా వైరిపక్షమైనా కూడా రేవంత్ రెడ్డి గారు తలలో నాలుకలాగా ప్రధానమంత్రి గారికి ఉన్నప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారి ముఖం చూసైనా కూడా రాష్ట్రానికి లాభం రావాలి కదా. బడ్జెట్లో ఇప్పటి వరకు ఎందుకు తెలంగాణను ఈ విధంగా వివక్ష చూపెడుతున్నారనేది భారతీయ జనతా పార్టీ ఎంపీలు అధిష్టానం చెప్పాల్సిన అవసరం. ఒకసారి నేను అడుగుతాను. ఎండ లక్ష్మీ గారు నమస్తే అండి. సో బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అలొకేషన్స్లో కూడా నెంబర్స్ కనబడుతూ ఉన్నాయి. సో వ్యవసాయ రంగానికి ఇంకొంతగా మెరుగ్గా ఉంటే అవకాశం ఉన్నట్టుగా ప్రతిపక్షాలు చెప్తున్నాయి, అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ చెప్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇటు తెలంగాణ పేరు ఎక్కడా ఎత్తలేదు. సో ఇక్కడ తెలంగాణ నుంచి 47 అంశాలంట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నట్టుగా ఒక పెద్ద చిట్టాను పట్టుకొచ్చారు. ఈ పుస్తకం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరంగా వాళ్ళు కేంద్రానికి పంపించారు. 47 అంశాలు ఉన్నాయి, 12 డిపార్ట్మెంట్ల వారీగా. సో దీంట్లో మెట్రోకి సంబంధించిన అంశం, తర్వాత మూసీ ప్రక్షాళన, ఆ తర్వాత నవోదయ పాఠశాలలు, తర్వాత RRR, ఇవి చాలా కీలకమైనవి. సో దీంట్లో ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో ఆ ప్రస్తావన కానీ ఆ మాట కానీ ఆ పదం కానీ ఎత్తిన దాఖలాలు లేవు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విభేదిస్తోంది. సో ఇది కేవలం అదానీ అంబానీలకు సంబంధించినటువంటి బడ్జెటే, వాళ్ళ కేటాయింపు అధికంగా ఉన్నాయి, ఎగ్జామ్షన్స్ డ్యూటీస్ ఫ్రీ మొత్తం వాళ్ళకే ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. ఏం చెప్తారు దీనిపైన? ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే ఏం మాట్లాడాలా అని డిసైడ్ చేసుకొని మాట్లాడుతున్నారు ఒకటి. రెండో విషయం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు రీజనల్ రింగ్ వాళ్ళు పెట్టిన అన్ని అంశాలు కలిపి 1,63,000 కోట్లు దేన్ని పెట్టిండ్రు? ఓకే, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్రం అప్రూవల్ ఇచ్చింది ఒకటి. రెండో విషయం ఏదైతే 24,000 కోట్లు దీనికి సంబంధించి పెట్టారు, మెట్రో రైలు కోసం సంబంధించి పెట్టారు. 14,000 కోట్లు మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం పెట్టారు. 17,500 కోట్లు సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు సంబంధించి పెట్టారు. ఇకపోతే 45,000 కోట్లు ORRకు రీజనల్ రింగ్ రోడ్కు మధ్య రేడియల్ రోడ్ల కోసం పెట్టారు 45,000 కోట్లు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత లేదు, మొత్తం కేంద్రమే ఇది అంటే రాష్ట్రంలో కూడా కేంద్రం పరిపాలన కేంద్రం నుంచి సహాయం అర్జించారు కదా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తూనే. నేను ఒక విషయం ఇక్కడ, ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి రాజ్యాంగం పన్నుల వాటా విధించింది, బాధ్యతలు విధించింది. ఓకే అండి, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సినటువంటి కర్తవ్యం ఉంది. ఓకే అండి, ఇప్పుడు దాంట్లో తన కర్తవ్యాన్ని మొత్తం కూడా తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పి కేంద్రమే చూడాలా అనేటువంటిది, కేంద్రం మీద దుమ్మెత్తిపోయడం అనేటువంటిది సమంజసం కాదు.
కేంద్రం కాంగ్రెస్ పరిపాలన మొత్తం కాంగ్రెస్ పరిపాలనలో 22,500 కిలోమీటర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో దాంట్లో ఇంకా వాజ్పేయి గారు కూడా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ రోడ్లు అయినాయి. అట్లా 2,500 జాతీయ రహదారులు రాష్ట్రంలో ఉంటే ఇవాళ 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారులు రాష్ట్రంలో అయినాయి. గ్రామానికి రోడ్డు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చారు. అప్పుడు మొరం కంకర్ రోడ్లు వేసారు, ఇప్పుడు తార్ రోడ్లు వేస్తున్నాం. ఓకే, మరి అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మరి నవోదయ కేంద్రీయ విద్యాలయాలన్నీ ఇస్తున్నాం. డైరెక్ట్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాము. ఏదైతే ములుగు వేరే రాష్ట్రాలకి అదనంగా మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని గతంలో బీఆర్ఎస్ పార్టీ పోరాడింది. నవోదయ కాలేజీలు 33 జిల్లాలైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లాల్ని కన్సిడర్ చేసి వాటికి నవోదయ కాలేజీలని నవోదయ స్కూల్స్ ని కేటాయించాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటోంది. కేంద్రీయ విద్యాలయాలు 25 ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో. వీళ్ళేమో స్కూళ్ళు బంద్ చేస్తున్నారు, 5,000 స్కూళ్ళు బంద్ చేస్తున్నారు. వీళ్ళు 5,000 స్కూళ్ళు బంద్ చేస్తున్నామని వాళ్ళే పేపర్లో ఆ మధ్యలో వాళ్ళే ఇచ్చారు. కేంద్రము పిఎం శ్రీ కింద ఉన్న స్కూళ్ళకు నిధులు ఇస్తున్నది, సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇస్తున్నది, ఈ నవోదయ కేంద్రీయ విద్యాలయాలను ఇస్తున్నది.